తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పాస్టర్లు వాక్యానుసారంగా సంఘాన్ని నడిపించకుండా ఇష్టం వచ్చినట్టు క్రమం తప్పి రకరకాలుగా అట్రాక్ట్ చేసి సంఘ పరిచర్ని డ్యామేజ్ చేసి వీళ్ళు వేరే పాస్టర్ల మీద పడి వాళ్ళ గొర్రెలన్నింటిని కూడా లాగేసేసుకొని రకరకాల సొంత ప్రణాళికలు తెలివితేటలతో సంఘాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. వాక్యానుసారంగా బిబ్లికలీ స్పీకింగ్ ఇప్పుడు వాక్యానుసారంగా మాట్లాడుతున్నాం చూడండి. ఒకటి, హీరోయిజం తీసుకొచ్చారు. పాస్టర్ గారి హీరో, దేవుడిని గణపరిచేయలేదు, దేవుడిని ఎప్పుడో నెట్టేశారు. కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఎట్లాగైతే యేసు ప్రభువుని మేక్కొట్టి ఫోటో తగిలిచ్చి గోడ తగిలిస్తారు, అంటే గుండెలోని తీసేసి గోడ తగిలిచ్చేసారు, అక్కడ పడుండు నువ్వు కావాల్సినప్పుడు మళ్ళీ గుండెలోకి పెట్టుకుంటా అన్నట్టుగా పాస్టర్లు కూడా హీరోయిజం. ఆయన హీరో అండి, బౌన్సర్లో తప్పుకోండి తప్పుకోండి. అసలు అది మేము యేసు ప్రభువు నమ్ముకోక మునుపు సినిమాలు చూసేవాళ్ళం. ఆ రోజుల్లో సినిమా హీరోలకి టైప్ అయిపోయింది సార్ ఈ రోజుల్లో. అంటే బౌన్సర్లు తప్పుకోండి హీరోయిజం. దేవుడికి రావాల్సిన మహిమ వీళ్ళు దొంగిలించారు. వాక్యానుసారం కాదది. వాళ్ళకెందుకు డబ్బులు పంపిస్తావు నువ్వు? పిచ్చా నీకు? చాలామంది విశ్వాసులకి మెంటల్ ఎక్కింది. ఎందుకు నేను గట్టిగా మాట్లాడుతున్నానంటే వాక్యం తెలియదు. వాళ్ళ సంఘ కాపరిని ప్రేమించరు, వాళ్ళ సంఘ కాపరికి ఫ్యాంట్ చొక్క కొనేవారు, ఏనాడు దశమ భాగం అక్కడే ఇరు, అర్పణలు స్పెషల్ అర్పణలు అసలు అక్కడే ఇరు, ఎక్కడికో పంపిస్తారు, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్. వాక్యానుసారంగా ఇది కాదు. నువ్వు హీరోయిజంని ప్రేమిస్తున్నావు, యేసు ప్రభువుని ప్రేమించట్లా. వాళ్ళు కూడా భయంకరమైన కలరింగ్లు, షోయింగ్లు, అట్రాక్టింగ్లు. గుంటూరులో ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన గోరింటాకు పెడతాడు ఎంట్రుకులకి. ఆయన అటు ఇటు తిరిగి వాక్యం చెప్తుంటాడు. ఆయన అటు ఇటు తిరిగి వాక్యం చెప్తున్నప్పుడల్లా నెత్తి మీద ఒక లైట్ తిరుగుతూ ఉంటుంది. ఆ లైటింగ్కి గోరింటాకు హెయిర్స్ కలరింగ్ మెరుస్తుంటాయి. అంటే ఎవరు మెప్పించాలని నాశనం చేస్తున్నారు సార్ సంఘాలని. నేను చాలా బాధతో ఈ చెప్పాల్సి వస్తుంది. నేను విశ్వాసుల్ని సరిచేసి చక్కటి దారుల్లో బిబ్లికల్గా పెట్టడం కోసమే చెప్తున్నా. ఇది నా లాభం కోసం కాదు. ఏదో చెప్తే నాకేదో డబ్బులు పంపిస్తారని కానుకలు. అసలు ఈ సెక్షన్ కొండవీటి బాబురావు గారికి, అసలు కొండవీటి బాబురావు గారి ఛానల్కి ఎప్పటి నుంచి తెలియదు మీకు తెలుసు. హీరోయిజం తగ్గించో. యేసు ప్రభు హీరో. తర్వాత రెండవది ఆఫర్లు పెడుతున్నారు. ఆ ఆఫర్లు బైబిల్ ఎక్కడన్నా చూపించండి మీరు. ప్రేమతో ఏదన్నా సహకారం, సహాయము, ఆప్యాయత, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటము ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఆఫర్లు ఏంటి? ఆఫర్లు లేవు సార్ బైబిల్లో. చచ్చిపోతే పెట్టి పంపిస్తాం, బర్త్డే కేక్ పంపిస్తాం, తర్వాత ఇంకా చాలా పెట్టారని నాకు తెలిసింది ఈ మధ్యకాలంలో. కొన్ని సంఘాల వాళ్ళు, అందరు కాదుండయి, కొన్ని సంఘాల వాళ్ళు. ఇది ఒక ఆఫర్ల బిజినెస్. అంటే ఏంటంటే ఇట్లాంటివన్నీ చేసి ఫస్ట్ టైం వాళ్ళు చర్చికి కానీ వెళితే వాళ్ళకి కాఫీ ఇచ్చి, ఒక కేక్ ఇచ్చి, వెల్కమ్ డ్రింక్ ఇచ్చి, ఇది హోటల్లో ఇస్తారు మనకి, వెల్కమ్ డ్రింక్ ఇచ్చి, ఇవన్నీ బైబిల్ ఎక్కడ ఉన్నాయండి, తీసుకెళ్ళి స్పెషల్ రూమ్లో కూర్చోబెట్టి ఈ కేకుకి డ్రింక్కి పడిపోయేటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. వాళ్ళ సంఘ కాపురం ప్రేమించరు. అక్కడికి వెళ్తారు హీరోయిజము. అక్కడికి వెళ్ళి ఈయన తీసుకెళ్ళి రూమ్లో కూర్చోబెడతాడు, వస్తాడు, మాట్లాడతాడు. నువ్వు ఒక్కో ప్రోగ్రాం 15,000 రూపాయలండి టీవీల్లో, నువ్వు ఎన్ని ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తావు, టిక్కి పెట్టు, దశభాగం టిక్కి పెట్టు, అర్పణలు టిక్కి పెట్టు. ఏంటంటే సార్ ఇవన్నీ కూడాను మోసం సార్. ఇవన్నీ మోసం. సంఘాల బిజినెస్ ఇది. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని చెప్పాడా లేదా? సంఘ బిజినెస్. అందరిని అంటలేదండి నేను. సంఘాలు సూపర్గా కట్టుకొని సూపర్ సేవ చేస్తున్నారు చాలామంది. కానీ గ్యాంబ్లింగ్ పాస్టర్లు ఈ సంఘంతో అక్కడే బౌండరీస్ తీసుకొని ఆ సంఘంలో గొర్రెలు కొంతమంది, ఈ సంఘంలో గొర్రెలు కొంతమంది వేసేసుకొని, ఏమండోయ్ మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, స్వచ్ఛమైన వాక్యం కావాలంటే ఆగరండి. అంటే ఏంటండి దీని అర్థం? అంటే అక్కడ స్వచ్ఛమైన వాక్యం లేదురా బాబు, నీకు అర్థమైంది. ఇండైరెక్ట్గా చెప్పాను నేను, ఇండైరెక్ట్గా చెప్పా, వచ్చాయి మా దగ్గరికి స్వచ్ఛమైన వాక్యం. గ్యాంబ్లింగ్ సార్, మోసం సార్. మీ సంఘ కాపరి డైమండ్, అవన్నీ గాజు ముక్కలు డైమండ్ ఒకే రకంగా మెరుస్తాయి. అవన్నీ డైమండ్ అనుకుంటున్నావు, గాజు ముక్కలు దూరం, గాజు ముక్కలు గుచ్చుకుంటే ఎలబాక. మీ పాస్టర్ డైమండ్. నువ్వు ఏడిస్తే ఏడుస్తాడు, నువ్వు కన్నీరు కారిస్తే కన్నీరు కారుస్తాడు. నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయితే కుడు నీళ్లు మానేసేసి నీ హాస్పిటల్ చుట్టూరు నీ చుట్టూరు తిరిగి ప్రార్థన చేస్తాడు. నేను డైమండో
గాజు ముక్కలు ధరకి వెళ్ళబాక. గాజు ముక్కలు డైమండ్ ఒకే రకంగా మెరుస్తాయి. అవి డైమండ్ కాదు, గుచ్చుకుంటే గాజు ముక్కలవి. నీ పాస్టర్ డైమండ్. నువ్వు మళ్ళీ హాస్పిటల్ నుంచి ఆరోగ్యంతో తగ్గి హ్యాపీగా ఇంటికి వచ్చి నీ పిల్ల పాపలతో హ్యాపీగా ఉండేదాకా కన్నీరు కరుస్తాడు నీ పాస్టర్ డైమండ్. అప్పుడు భోంచేస్తాడు, బల్లిస్తాడు, వాక్యం చెప్తాడు. నువ్వు కానుక ఇవ్వకపోయినా కూడా నీ ఇంటి చుట్టూరు తిరిగి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు నీ డైమండ్. అంటే దరిద్ర బ్యాచ్లు తయారయ్యారు. వాళ్ళ మాట, దే ఆర్ డూయింగ్ బిజినెస్, నాట్ మినిస్ట్రీ. దే ఆర్ నాట్ డూయింగ్ మినిస్ట్రీ. నేను చాలా ఖండిస్తున్నాను. ఆత్మలు సంపాదించట్లా, ఆస్తులు సంపాదిస్తున్నారు. నువ్వు వాళ్ళగాని పంపించావంటే అసలు నీకు పరలోకంలో 0. వాక్యానుసారంగా బతకట్లేదంటే అసలు నువ్వు పరలోకం వెళ్తావో లేదో నువ్వు చూసుకో. వాక్యానుసారంగా నీ కాపరం ప్రేమించకుండా ఆ గాజు మొక్కలు మెరుస్తూనే ప్రేమించామంటే నీ డైమండ్ మీ పాస్ట్ గారు వదిలిపెట్టేది. అసలు పరలోకం వెళ్తావో లేదో నువ్వు చూసుకో వాక్యానుసారంగా. అసలు పరలోకంలో నీకు లేవు, గుడ్డి 0 అక్కడ, వేస్ట్. ఆత్మలు సంపాదించట్లే, వీళ్ళు ఆస్తులు సంపాదించుకుంటున్నారు. గుర్తుపెట్టుకో. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పమని చెప్పాడు. సంఘాలు కట్టి బిజినెస్ చేయమని చెప్పలా. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడు. ఏమంటే అసలు ఎవరైనా చేస్తున్నారా? డబ్బులు ఫుల్గా వస్తున్నాయి, హ్యాపీగా తిని పడుకుంటారు. సరే, సంఘం కట్టావు, కొంత ఆదాయం వస్తుంది, కొంత తిను. వాక్యం యేసుప్రభు ఏ సంఘం కట్టలా, అపొస్తలులు కట్టారు. ఆ అపొస్తల సంఘాలు కడుతున్నాం ఇప్పుడు మనం. యేసుప్రభు ఏ సంఘాలు కట్టండి అని చెప్పలా. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పమని చెప్పాడు. యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతముల వరకు, ఎండ్ ఆఫ్ ది వరల్డ్, యు గో అండ్ ప్రీచ్ దేర్. మీ సువార్త చెప్పమని చెప్పాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడండి. ఒక్కళ్ళు చేయట్లేదు సార్. ఇంకో బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ ఏంటంటే పబ్లిసిటీ పిచ్చి బ్యాచ్. వైరల్ అయిపోవాలా, నేను ఒక్క రోజులోనే వైరల్ అయిపోవాలి కాబట్టి ఆ పాస్టర్ గారు మీద బుర్ర చల్లితే ఆ సతీష్ కుమారు, ఆ స్టీఫెన్ పాలు, మెడ్రాస్ జైపాలు, తర్వాత రాజమండ్రి జాన్ వెసిలీలు, ఇంకా చాలామంది పెట్టారు. నన్ను కూడా ఇరికించారు ఈ మధ్య. నా గురించి కూడా పిచ్చగా వీడియోలు చేశారు. చేసుకో. నేను దారెమ్మట పోతా ఉంటాను, 10 కుక్కలు మరుగుతాయండి. 10 కుక్కను పట్టించుకోనండి నేను. డావెన్సీ కోడిగాడు ఎవరి మీద బుర్ర చల్లితే నేను ప్రపంచం మొత్తం తెలిసిపోతానని యేసు ప్రభు మీద బుర్ర చల్లి మగ్దలేనే మరికి యేసు ప్రభుకి పెళ్ళయిందని చెప్పేసి జస్ట్ అట్లా బుర్ర చల్లాయండి. ప్రపంచం అంతా తెలిసాయండి. కానీ దిక్కులేని చావు చచ్చాడు. చివరాఖరికి వాడు మగోడెళ్ళి ఇంకో మగోడిని పెళ్లి చేసుకున్నాడు. గే. దరిద్రమైనటువంటి ఎండింగ్ ఉంటుందండి. ఎందుకు అట్లా చెప్తారు పాస్టర్ గారి గురించి మీరు అంటే? వీళ్ళకి ఏంటంటే పబ్లిసిటీ పిచ్చి అనమాట. ఒక రోజులోనే చాలామంది తెలిసిపోవాలి. కాబట్టి ఏం చేయాలా? ఆ పాస్టర్ ఇట్ట, ఏసన్న గారు ఇట్ట, ఆయన ఇట్ట, ఈయన ఇట్లా, భక్సింగ్ గారి సహవాసం మంచిది కాదు, బ్రదర్ని సహవాసం అట్ట, లూథరన్ ఇట్ట, సిఎస్ఏ, బ్యాప్టిస్ట్, మెథడిస్ట్ అట్ట ఇట్లాంటి బ్యాచ్లండి నల్లమారి దెయ్యం పట్టిన బ్యాచ్లు. వైరల్ అవ్వాలా, వైరల్ పిచ్ అనమాట, పబ్లిసిటీ పిచ్ అనమాట. వీళ్ళు కూడా సేవని చెడగొడుతున్నారు. ఒక కంట కనిపెట్టండి. ఇంకొక బ్యాచ్, వీళ్ళు ఏంటంటే దొంగ స్వస్థతలు, ఖర్చుప్పులు, నూనె బాటిల్ అమ్ముకునే ఇదొక బ్యాచ్. సరే, ఖర్చుప్పులు, చేతి రుమాలు పౌలు గారిది టచ్ అయ్యి స్వస్థత పొందారు. ఓకే. యేసుప్రభు వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థత పొందారు. రైట్. అట్టని చెప్పేసి యేసుప్రభు వస్త్రాన్ని కత్తిరించి ముక్కలు చేసి యేసుప్రభు అమ్ముకోలా. అట్టని చెప్పేసి పేతురు గారు ఖర్చుప్పుని తీసి ముక్కలు చేసి అమ్ముకోలా. నో. నువ్వు దారంటి వెళ్తుంటే పేతురు గారిలాగా, పౌలు గారిలాగా, యేసుప్రభు వారిలాగా వాళ్ళని ఎట్టయితే ముట్టారో అట్ట ముట్టి స్వస్థ పొందితే వెల్ అండ్ గుడ్. ఖర్చుప్పులతో, ఈ గుడ్డ పీలికలతో బిజినెస్ చేస్తున్నారు. అన్యులకి అలసైపోతున్నారు. వాక్యానుసారం కాదది. తర్వాత నూనె డబ్బాలు అమ్ముకుంటాం. మీలో ఎవరైనా రోగి ఉంటే సంఘ పెద్దలు వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పాడు. పాస్టర్ గారు కూడా కాదు, సంఘ పెద్దలు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయమని చెప్పాడు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారమైనటువంటి వివరణ మీకు ఇస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో గ్లామర్ పాస్టర్లు ఎక్కువయ్యారు. గ్లామరింగ్ కాదు ఇది. ఈ గ్లామరింగ్ సెక్షన్లో ఇంకొక సెక్షన్ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే స్టేజీల మీద పొగలు పెడతాం, లైటింగ్లు పెడతాం, జిమిక్కులు చేయటం, వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు మగపిల్లలు కలిపి డ్యాన్సులు వేయించటం, కేకలు వేయటం, చిందులు వేయటం. ఈమె యేసుప్రభు నమ్ముకోక మునుపు డిస్కో డ్యాన్సుల్లో చూసేవాళ్ళం. అమితాబ్ బచ్చన్ సినిమాలో, షోలేలో, ఇంకా రకరకాల మన తెలుగు రాష్ట్రాల సినిమా యాక్టర్లో యేసుప్రభు నమ్ముకోమని చూసేవాళ్ళం. అప్పుడు చూసేవాళ్ళం, మళ్ళీ ఇక్కడ చూస్తున్నామండి. దానికి దీనికి తేడా ఏంటి సార్?
మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. దురద చెవులు కలవారు ఎక్కువైపోయారు. వాళ్ళకి పొద్దున ప్రార్థన చేస్తే మధ్యాహ్నం కల్లా కారు వచ్చేసేయాల, మధ్యాహ్నం ప్రార్థన చేస్తే సాయంత్రం కల్లా డూప్లెస్ బిల్డింగ్ వచ్చేసేయాల, పొద్దున ప్రార్థన చేసి సాయంత్రం కల్లా వాళ్ళ అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చేసేయాల. ఇది ఈ సెక్షన్ పీపులే వీటికి అట్రాక్ట్ అవుతారో. ఈ పాస్టర్లు ఇట్లాంటి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసుకొని వాళ్ళకి ఏదో చూపించి గ్యామ్లింగ్ చేసి, సో ఇది ప్రాబ్లం ఈజ్ గోయింగ్ ఆన్. దిస్ నాట్ బిబ్లికల్, అది వాక్యానుసారం కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సరి చేసుకోవటం కోసమే. కడుపు చించుకుంటే కాళ్ళమే పడిద్ది తెలుసు నాకు, కానీ సిట్రేట్ చేయటానికి. గాడ్ బ్లెస్ యూ.